దానికి ప్రయత్నం చేస్తాం. శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, సముద్ర కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడి లేచినందుకు. మాకు కూడా అలాంటివి ఆదర్శాలుగా తీసుకుంటాం. ఒకసారి పడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకపోతుంది అని చెప్పేటటువంటి ఈ జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్లను మేము సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ అనేక కష్ట నష్టాల నుంచి పుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఏం లేదు, అయినా ప్రజలు దీవించిండ్రు, ఉద్యమం నడిచింది. ప్రజల ఆశీర్వాదంతో 24 సంవత్సరాలు ఈ పార్టీని నడిపించినాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలతోని 100 ఎమ్మెల్యేల వరకు గెలుచుకున్నాం. అయినా 10 ఏళ్ళు మీరు కూడా ఏం లేరు కదా. ఎందుకంత ఎగిరి పడుతుండ్రు, ఎందుకంత మిడిచిపడుతుండ్రు? అధికారం శాశ్వతమా? చూస్తున్నాం కదా రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో. నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపతిగా ఉన్నాడు. ఏమైంది? ఏదైనా ప్రజా తీర్పును ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నాయకులు స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా స్వీకరించగలగాలి, స్పోర్టిగా తీసుకోవాలి. ఇలా గెలిచినామని మేము ఏనాడు పొంగిపోలేదు, ఇలా ఓడినామని కుంగిపోము. మేము ఆ దిశగా అడుగులేస్తూ ఉంటాం. కానీ అవయవదానం చేసిండ్రు అని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ, అవయవదానం ఎవరు చేసిండ్రు అంటే ఇలా మంత్రులు చేసిండ్రు, విప్పులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ చేసింది, ఎమ్మెల్యేలు చేసిండ్రు. టోటల్గా బీజేపీ పార్టీకి దాసోహమై మీరు పనిచేయడం వల్లనే అధికారంలో ఉండి మీకు వచ్చినటువంటి ఓట్లను కూడా నిలబెట్టుకోలేకపోయిండ్రంటే 6 నెలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నట్లు లెక్క. ఈ ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లనే మీకు ఓట్ల పర్సెంటేజ్ తగ్గింది, మీ డిపాజిట్లలో తగ్గిపోయింది. ఇలా ఇప్పటి వరకు 6 నెలల్లో ఒక కొబ్బరికాయ కొట్టలే, మీరు ఒక శిలాఫలకం వేయలే. ప్రజలు గమనిస్తలేరా? మమ్మల్ని తిట్టి పబ్బం కట్టుకోవడం కాదు, ప్రజలకు పని చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిలబడండి. ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో వాటిని అమలుపరచడానికి దృష్టి పెట్టండి. మమ్మల్ని ఎంత తిట్టినా ఏం రాదు. పేపర్లో స్టేట్మెంట్లు వస్తాయి, టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయి, పొద్దుగాల ఫ్రంట్ పేజీలో ఐటమ్ వస్తుంది. కానీ ప్రజలేం కోరుకుంటూ ఆలోచించుండని నేను ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నా. కాబట్టి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే డెఫినెట్గా మేము కూడా ప్రతిస్పందిస్తాం. ఇలా చాలామంది ఎన్నడు గెలవనోడు గెలిచి మేమేదో గొప్పగా చేసినామని డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఏదో మేము వల్లనే గెలిచినామని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా మమ్మల్ని, మా నాయకులను తిడుతూ ఉన్నారు. ఇలా ప్రజల తిట్లు అయినా ఎవరైనా మాకు ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే గెలిచి డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారో, డంబాచారం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజల హామీలను నెరవేర్చాలి. లేకుంటే మీరు ఫెయిల్యూర్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఫెయిల్ అయింది అనడానికి 8 సీట్లే ఒక నిదర్శనం. ఎక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్ జరగవు, ఎక్కడ కూడా ఇలాంటి తీర్పు రాదు. 6 నెలల్లో మీరు 8 సగానికి పడిపోయిండ్రంటే, సగం మంది మాత్రమే 8 ఎంపీలను గెలిపించిండ్రంటే, సగం మంది ఉన్న పాపులేషన్లలో సగం మంది మాత్రమే మీ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. మిగిలిన సగం మంది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సమీక్ష దాని మీద జరగండి ముఖ్యమంత్రి గారు, దాని మీద జరపండి. 8 సీట్లు ఎందుకు ఓడిపోయినామని చర్చ పెట్టండి, ఎక్కడ ఫెయిల్ అయినామో చర్చ పెట్టండి. అడగని వాటి మీద ప్రశ్నలు వేయించుకొని వాటి మీద ప్రతిస్పందించడం కాదు కదా. 8 ఎందుకు గెలిచినాం? ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీ 8 సీట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో 8 ఎంపీ సీట్లు గెలిచింది. 64 ఎంపీ సీట్లు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలను 8 సీట్లకు తగ్గించుకున్నారు ఎంపీ సీట్లు. మరి ఎటుపోతుంది మీ పాలన? మీరెటుపోతుంది? మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర మీ దగ్గర 23,000 తక్కువ వస్తుంది. నీ జిల్లా ఎంపీ అది, ఆ సీటు ఓడిపోతుంది. డీకేఆర్ అని గెలిపిస్తారు మీరు. అదే 23,000 ఓట్లు వేస్తే వంశేందర్ రెడ్డి గెలిచేవాడు కదా. ఆ లాజిక్ ఎందుకు మిస్ అయ్యండి? మరి
చేవెళ్ళ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికా? బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికా? సికింద్రాబాద్ ఉన్నది, సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయింది అంటే ఆయన కిషన్ రెడ్డిని గెలిపించడానికి. మల్కాజ్గిరిని మీ ఇంతకుముందు పోటీ చేసినావు, అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికి. అంటే ఒక్క కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరున్నప్పుడేమో 50,000 వస్తుంది, ఇప్పుడు అదే మీ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే 33,000 వస్తుంది. అంటే ఏమైంది? ఈ ఓట్లు అన్నీ నేను చెప్పినటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మమ్మల్ని అవదానం చేసుకున్నారు అంటుంటారు కదా, మీరే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు అందరు కలిసి బీజేపీ పార్టీకి ఆర్గన్ డొనేషన్ చేసిరని మేము అంటున్నాం. మీ పాలన పనికి రాదని ప్రజలు తిరస్కరించిండ్రు. వాటి మీద దృష్టి పెట్టండి, కామెంట్ మా మీద తగ్గించమని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తాము. థ్యాంక్ యూ అన్నమాట. మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా విషయాలు ఎర్రోల శ్రీనివాస్ గారు అనేక విషయాలు చెప్పారు. కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇది రెఫరెండం, 14 సీట్లు వస్తాయి మాకు అనేటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ సగానికి సగం పైగా ఇలా సీట్లు మాత్రమే వచ్చినాయనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 కానీ 2014 కానీ 2014 కానీ ఆ తర్వాత 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు ఒకసారి 11 వచ్చినాయి, ఒకసారి 9 వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు రెఫరెండం అంటే ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో సాధించడం అనేటువంటిది రెఫరెండం. ఇది అటు ఇటుగాక 8 తెచ్చుకున్నట్టు గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది రెఫరెండం కాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో జరిగినటువంటి 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము అప్పుడు 9 సాధిస్తే రేవంత్ రెడ్డి గారు అన్నారు మీరు ప్రజాదరణ కోల్పోయిందని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడగంటిందని చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ 8 వచ్చినందుకే ఇంత ఒప్పొంగుతున్నాడంటే దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, జనరంజక పాలన అనేటువంటిది అది నీటి మూటలైందనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఏ మంత్రి నియోజకవర్గంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాలేదు. పర్సంటేజ్ కూడా ఇవాళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏం పర్సంటేజ్ వచ్చింది? 39.5 అసెంబ్లీలో వస్తే ఈసారి కేవలం 40.10 వచ్చింది. అంటే కేవలం 0.6% మాత్రమే తేడా ఉన్నటువంటి పరిస్థితి చూశాం. కానీ ఓట్లలో చూడండి, ఇది రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వేశారు. కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు, మీరు రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఈ మైనార్టీలకు సంబంధించి కూడా ఇలా మైనార్టీలను అందరినీ కూడా మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసుకోవాలనే పేరు మీద మీరు మైనార్టీలకు అనేక రకాలుగా మీరు చేసి ఇవాళ ఓట్లు వేసుకున్నారు కదా. అది మరి ఏంటి? అది ఇవాళ సమాధానం చెప్పాలి. డెఫినెట్గా మీ పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయినరు. ఇందులో దానికి ఫలితమే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రెండవది, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదో బూడిదయింది, ఇంకోటి అయింది అని ఇలా చాలా విచిత్రంగా, అసలు ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కావు. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్లమెంట్లో గతంలో అనేక పార్టీలు కూడా ఖాతాలు తెరవలే. మీరు ఒక్కసారి ఆ పార్టీ చూడండి. 2 సందర్భాల్లో కూడా 2 సందర్భాల్లో కూడా 2 సార్లు జరిపినటువంటి ఆప్ ఎన్నికలలో మీరు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది ఏంటంటే 2015లో ఆపు 70 స్థానాల్లో 62 గెలిచింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్లో 7 స్థానాలను కోల్పోయింది. 19లో కోల్పోయింది కదా,
మళ్ళీ శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి అన్నట్టు కోల్పోవాలి. కానీ 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆపు 70కి 62 స్థానాలు సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనేటువంటి విషయం తెలియంది కాదు. ఈ ఎన్నిక అనేటువంటిది చాలా విచిత్రంగా 2 కూటముల మధ్య, అంటే మోదీ ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ ప్రధానమంత్రి కావాలన్నా, అట్లాగే ఏ కూటమిలో లేనటువంటి పార్టీలను ప్రజలు ఈసారి కన్సిడర్ చేయలేదనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ కూటమిలో లేనటువంటి బీజు జనతాదళ్ ఒరిస్సాలో చాలా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నష్టపోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ నష్టపోయింది, తమిళనాడులో ఏడీఎంకే నష్టపోయింది, తెలంగాణలో మేము నష్టపోయినాం, మహారాష్ట్రలో మిగతా చూస్తే కూటమిలు ఉన్నందుకు అనేక మంచి ఫలితాలు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఏదో బీఆర్ఎస్ పార్టీ తక్కువ వచ్చినందుకు బూడిదైపోయింది అనేటువంటి మాటలు ఇది అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఒక రాజకీయ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కావనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ చాలా స్పష్టంగా మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ బీజేపీ ఎదగడానికి, ఇవాళ 8 సీట్లకు ఎగబాకడానికి రేవంత్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానాలే కారణం. ఇవాళ బీఆర్ఎస్ చాలా శక్తి వంచన లేకుండా కొట్లాడింది. శక్తి వంచన లేకుండా మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా, మరి మేము మహబూబాబాద్లో కానీ, వరంగల్లో కానీ, భువనగిరిలో కానీ, నాగర్ కర్నూల్లో కానీ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఓట్ల శాతం ఎట్లా వచ్చిందని, మేము ఎట్లా ఫైట్ చేసినాం, ఎట్లా వచ్చిందనేటువంటి విషయాలు. ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము చాలా స్పష్టంగా శక్తి వంచన లేకుండా కేసీఆర్ గారు బస్సు యాత్రలేని, మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రజల్లోకి పోయినాం. ప్రజల్లోకి చెప్పినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఒక బలమైనటువంటి గొంతుగా ఉండాలని మేము చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు. చేసుకోకుండా 2 కూటములకి మాత్రమే ఎన్నిక, ఇది కేసీఆర్ గారి ఎన్నిక కాదు, ఇది హరీష్ రావు ఎన్నిక కాదు, ఇది కేటీఆర్ ఎన్నిక కాదని ఈ పార్టీలే ప్రచారం చేసినాయి. సిద్దిపేటలో కూడా అట్లే విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ఇది హరీష్ ఎన్నిక కాదు, ఇంకొక ఎన్నిక, ఇది కేటీఆర్ ఎన్నిక కాదు, ఇంకొకరి ఎన్నిక అనేటువంటి ప్రచారం చేసి ప్రజల్లో రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేటువంటి పని చేసింది. కాబట్టి ఇవాళ 2 కూటములకు ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలు ఓటు వేసి ఇలా ఇచ్చారు. అయినా మనం చూస్తూ ఉన్నాం, ఈ 2 కూటములకు సంబంధించి కూడా మనం ఒక్కసారి చూస్తే 10 స్టేట్లలో గుండు సున్నా వచ్చింది. 10 స్టేట్లలో ఎన్డీఏకు గుండు సున్నా వచ్చినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. అట్లాగే 13 రాష్ట్రాల్లో ఇండియాకు ఖాతాలు తెరవలేదు. 18 మంది కేంద్ర మంత్రులు, 13 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయింది. 63 సిట్టింగ్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే 2 కూటములు కూడా దేశవ్యాప్తంగా ప్రజలకి సంతృప్తికరమైనటువంటి పాలన గతంలో కాంగ్రెస్ ఇవ్వలేదు, 10 ఏళ్లలో బీజేపీ ఇవ్వలేదనేటువంటి ఒక బాధ, ఆవేదన, ఆక్రోశం ఇలా ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడ్డది. అందుకే ఏ 2 కూటమిలకు కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ లేకుండా ఇతర పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పరిచేటువంటి స్థాయి రావడమే కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉన్నాయి. ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ప్రజలకి సరైనటువంటి పరిపాలన ఇవ్వలేదు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. అందుకే బీజేపీ ఓన్గా నాకు 400 ఇవ్వండి, భాష మీద పెత్తనం చేస్తా, తిండి మీద పెత్తనం చేస్తా, మతానికి సంబంధించినటువంటి అనేక చేస్తా, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ మీరు ఏ బిల్లులు చేసినా పాస్ కావడానికి అవసరమైనటువంటి మెజారిటీ మీకు ఇవ్వమని ఇవాళ భారతదేశ ప్రజలు వీరోచితమైనటువంటి తీర్పు ఇచ్చేదనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ఐజే బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా ఇవాళ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే బదులు 2 పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ను గొంతు నొక్కడానికి, బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి 2 పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1000 మంది మోదీలు వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ను మీరు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. మేము ఒక రాజకీయ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇచ్చి ప్రజల కన్నీళ్లలో కష్టాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాదన్న తెలంగాణను సాధించి గులాబీ జెండా ఎగిరేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మీరు ఏదో బీఆర్ఎస్ను ప్రజల నుండి విడదీస్తాం, ఒంటరి చేస్తాం,
అని చేసేటువంటి ప్రయత్నాల్ని మీరు మానుకోవాలి. ఇలా అమరవీరుల గురించి కూడా మీరు చాలా చాలా చెప్పారు. అమరవీరులకు మీరు ఏం చేయలేదు, మేము చేస్తామని. మొన్న ఇచ్చిన అమరవీరుల లిస్టులలో ఎన్ని తప్పుల తడకలున్నాయో అందరం కూడా చూసినాం. అమరవీరులకు సంబంధించిన లిస్టులే సరైనటువంటి రీతిలో తయారు చేయలేనటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. మేము అమరవీరులను గౌరవిస్తాము, ఉద్యమకారులను గౌరవిస్తాం అంటే ఉద్యమంలో లేని వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనకి ఇదంతా కూడా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు రుణమాఫీ అన్నారు, ఇంకొకటి అన్నారు, అవన్నీ కూడా అమలు చేయండి. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు మీకు మెరుగైన పరిపాలన కావాలని మీకు అధికారం ఇచ్చరు, అటువైపు దృష్టి పెట్టండి తప్ప రోజు బీఆర్ఎస్ పార్టీని శాపనార్థాలు పెట్టడం వల్ల మీరే దిగజారుతారు. మీ ప్రభుత్వం ఎవ్వరు పడగొడతారని మీ అంతలో మీరే గేరింతలు వేస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని ఏం పడగొట్టరు. మీరు మెరుగైన పాలన చేయండి, మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రఘునందన్ రావును గెలిపించడానికి బీజేపీ అభ్యర్థి ఇలా చాలామంది ఎన్నడు గెలవనోడు గెలిచి మేమేదో గొప్పగా చేసినామని డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఏదో మేము వల్లనే గెలిచినామని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా మమ్మల్ని మా నాయకులను తిడతా. మంత్రుల నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ అందరి మంత్రులు విప్పుల నియోజకవర్గాలలో మీ మెజారిటీ తగ్గిపోయింది 6 నెలల్లో. ఇలా మా గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఇలా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ ఈ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండు. అందుకే డమ్మీలను పెట్టిండు మీరు, అందుకే అవి గెలిచినాయి. అంటే ఇలా 8 సీట్లు బీజేపీకి రావడం అని అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండు కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఆ స్థాయి లేదు. ఇలా అటు అంట కాగడానికి ఇటు అంట కాగడానికి పనికొస్తుంది అనేసి 8 అటు గెలిపించిండ్రు, 8 ఇటు గెలిపించిండ్రు. ఇలా మాకు అలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఏ తీర్పునైతే ఇచ్చిండ్రో దాన్ని శిరసా వహిస్తాం, డెఫినెట్గా శిరసా వహిస్తాం. మా తప్పులన్నీ మేము ఎక్కడెక్కడ జరిగినాయో వాటిని సమీక్షించుకుంటాం, ముందటికి వెళ్తాం, మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, సముద్ర కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడి లేచినందుకు. మాకు కూడా అలాంటివి ఆదర్శాలుగా తీసుకుంటాం. ఒకసారి పడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకపోతుంది అని చెప్పేటటువంటి ఈ జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్లను మేము సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ అనేక కష్ట నష్టాల నుంచి పుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఏం లేదు. అయినా ప్రజలు దీవించిండ్రు, ఉద్యమం నడిచింది. ప్రజల ఆశీర్వాదంతో 24 సంవత్సరాలు ఈ పార్టీని నడిపించినాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలతోని 100 ఎమ్మెల్యేల వరకు గెలుచుకున్నాం. అయినా 10 ఏళ్ళు మీరు కూడా ఏం లేరు కదా. ఎందుకంత ఎగిరి పడుతుండ్రు, ఎందుకంత మిడిచిపడుతుండ్రు? అధికారం శాశ్వతమా? చూస్తున్నాం కదా రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో. నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపతిగా ఉన్నాడు. ఏమైంది? ఏదైనా ప్రజా తీర్పును ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నాయకులు స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా స్వీకరించగలగాలి, స్పోర్టిగా తీసుకోవాలి. ఇలా గెలిచినామని మేము ఏనాడు పొంగిపోలేదు, ఇలా ఓడినామని కుంగిపోము. మేము ఆ దిశగా అడుగులేస్తూ ఉంటాం. కానీ అవయవదానం చేసిండ్రు అని చెప్తున్నటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ, అవయవదానం ఎవరు చేసిండ్రు అంటే ఇలా మంత్రులు చేసిండ్రు, విప్పులు చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ చేసింది.
ఎమ్మెల్యేలు చేసిండ్రు. టోటల్గా బీజేపీ పార్టీకి దాసోహమై మీరు పనిచేయడం వల్లనే అధికారంలో ఉండి మీకు వచ్చినటువంటి ఓట్లను కూడా నిలబెట్టుకోలేకపోయిండ్రంటే 6 నెలల్లో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నట్లు లెక్క. ఈ ప్రభుత్వం ఫెయిల్ కావడం వల్లనే మీకు ఓట్ల పర్సెంటేజ్ తగ్గింది, మీ డిపాజిట్లలో తగ్గిపోయింది. ఇలా ఇప్పటి వరకు 6 నెలల్లో ఒక కొబ్బరికాయ కొట్టలే, మీరు ఒక శిలాఫలకం వేయలే. ప్రజలు గమనిస్తలేరా? మమ్మల్ని తిట్టి పబ్బం కట్టుకోవడం కాదు, ప్రజలకు పని చేయండి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద నిలబడండి, ప్రజలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చిండ్రో వాటిని అమలుపరచడానికి దృష్టి పెట్టండి. మమ్మల్ని ఎంత తిట్టినా ఏం రాదు, పేపర్లో స్టేట్మెంట్లు వస్తాయి, టీవీలలో స్క్రోలింగ్లు వస్తాయి, పొద్దుగాల ఫ్రంట్ పేజీలో ఐటమ్ వస్తుంది. కానీ ప్రజలేం కోరుకుంటూ ఆలోచించుండని నేను ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తూ ఉన్నా. కాబట్టి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే డెఫినెట్గా మేము కూడా ప్రతిస్పందిస్తాం. ఇలా చాలామంది ఎన్నడు గెలవనోడు గెలిచి మేమేదో గొప్పగా చేసినామని డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారు. ఇలా ఏదో మేము వల్లనే గెలిచినామని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఇలా మమ్మల్ని మా నాయకులను తిడుతూ ఉన్నారు. ఇలా ప్రజల తిట్లు అయినా ఎవరైనా మాకు ఆశీర్వాదంగా భావిస్తూ ఉన్నాం. ఎవరైతే గెలిచి డబ్బాలు కొట్టుకుంటూ ఉన్నారో, డంబాచారం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీద, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టి ప్రజల హామీలను నెరవేర్చాలి. లేకుంటే మీరు ఫెయిల్యూర్ ప్రభుత్వం, అంటే కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఫెయిల్ అయింది అనడానికి 8 సీట్లే ఒక నిదర్శనం. ఎక్కడ కూడా ఇలాంటి స్టేట్మెంట్ జరగవు, ఎక్కడ కూడా ఇలాంటి తీర్పు రాదు. 6 నెలల్లో మీరు 8కి సగానికి పడిపోయినరంటే, సగం మంది మాత్రమే 8 ఎంపీలను గెలిపించిండ్రంటే, సగం మంది ఉన్న పాపులేషన్లలో సగం మంది మాత్రమే మీ ప్రభుత్వాన్ని ఒప్పుకుంటున్నారు, అంగీకరిస్తున్నారు. మిగిలిన సగం మంది మీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. సమీక్ష దాని మీద జరగండి ముఖ్యమంత్రి గారు, దాని మీద జరపండి. 8 సీట్లు ఎందుకు ఓడిపోయినామని చర్చ పెట్టండి, ఎక్కడ ఫెయిల్ అయినామో చర్చ పెట్టండి. అడగని వాటి మీద ప్రశ్నలు వేయించుకొని వాటి మీద ప్రతిస్పందించడం కాదు కదా. 8 ఎందుకు గెలిచినాం? ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీ 8 సీట్లు ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో 8 ఎంపీ సీట్లు గెలిచింది. 64 ఎంపీ సీట్లు ఉన్నటువంటి మీ ఎమ్మెల్యేలను 8 సీట్లకు తగ్గించుకున్నారు ఎంపీ సీట్లు. మరి ఎటుపోతుంది మీ పాలన? మీరెటుపోతుంది? మీరేం చేస్తున్నారు? ఎమ్మెల్యేగా ఉన్న దగ్గర మీ దగ్గర 23,000 తక్కువ వస్తుంది. నీ జిల్లా ఎంపీ అది, ఆ సీటు ఓడిపోతుంది. డీకేఆర్ నన్ను గెలిపిస్తారు మీరు. అదే 23,000 ఓట్లు వేస్తే వంశేందర్ రెడ్డి గెలిచేవాడు కదా. ఆ లాజిక్ ఎందుకు మిస్ అయింది? మరి చేవెళ్ళ ఇన్ఛార్జ్గా ఉన్నారు, మరి అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికా? బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికా? సికింద్రాబాద్ ఉన్నది, సికింద్రాబాద్ ఎందుకు ఓడిపోయింది అంటే ఆయన కిషన్ రెడ్డిని గెలిపించడానికి. మల్కాజ్గిరిని మీ ఇంతకుముందు పోటీ చేసినాం, అదెందుకు ఓడిపోయింది? ఆయన గెలిపించడానికి. అంటే ఒక్క కంటోన్మెంట్ నియోజకవర్గంలో మీరున్నప్పుడేమో 50,000 వస్తుంది, ఇప్పుడు అదే మీ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడితే 33,000 వస్తుంది. అంటే ఏమైంది? ఈ ఓట్లు అన్నీ, నేను చెప్పినటువంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది. ఇలా మమ్మల్ని అవదానం చేసుకున్నారు అంటుంటారు కదా. మీరే కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, విప్పులు అందరు కలిసి బీజేపీ పార్టీకి ఆర్గన్ డొనేషన్ చేసిరని మేము అంటున్నాం. మీ పాలన పనికి రాదని ప్రజలు తిరస్కరించింది. వాటి మీద దృష్టి పెట్టండి, కామెంట్ మా మీద తగ్గించమని ముఖ్యమంత్రి గారికి మేము వినతి చేస్తాము. థ్యాంక్ యూ అన్నమాట. మిత్రులకు అందరికీ నమస్కారం. చాలా విషయాలు ఎర్రల శ్రీనివాస్ గారు అనేక విషయాలు చెప్పారు. కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ఇది రెఫరెండం, 14 సీట్లు వస్తాయి మాకు అనేటువంటి విషయాల్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. కానీ సగానికి సగం పైగా
ఇలా సీట్లు మాత్రమే వచ్చినాయనేటువంటి విషయం అందరికి కూడా తెలుసు. ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2009 కానీ 2014 కానీ 2014 కానీ 2000 ఆ తర్వాత 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాకు ఒకసారి 11 వచ్చినాయి, ఒకసారి 9 వచ్చినాయి. అధికారంలో ఉన్నప్పుడు రెఫరెండం అంటే ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో సాధించడం అనేటువంటిది రెఫరెండం. ఇది అటు ఇటుగాక 8 తెచ్చుకున్నట్టు గొప్పలు చెప్పుకోవడం అనేటువంటిది రెఫరెండం కాదు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో జరిగినటువంటి 2 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మేము అప్పుడు 9 సాధిస్తే రేవంత్ రెడ్డి గారు అన్నారు మీరు ప్రజాదరణ కోల్పోయిందని చెప్పి ఆ రోజు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అడగంటిందని చెప్పేటువంటి మాటలు మాట్లాడారు. ఇవాళ 8 వచ్చినందుకే ఇంత ఒప్పొంగుతున్నాడంటే దీనికి కారణం ఏంటంటే ఇవాళ ఇంతకుముందే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన జనరంజక పాలన అనేటువంటిది అది నీటి మూటలైందనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఏ మంత్రి నియోజకవర్గంలో కూడా మెరుగైనటువంటి ఫలితాలు రాలేదు. పర్సంటేజ్ కూడా ఇవాళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఏం పర్సంటేజ్ వచ్చింది? 39.5 అసెంబ్లీ స్థానం అసెంబ్లీలో వస్తే ఈసారి కేవలం 40.10 వచ్చింది. అంటే కేవలం 0.6% మాత్రమే తేడా ఉన్నటువంటి పరిస్థితి చూశాం. కానీ ఓట్లలో చూడండి, ఇది రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. కానీ ఈ రాష్ట్రంలో 10 లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువ వేశారు. కారణం ఏంటంటే మీరు ఇచ్చిన హామీలు అమలు కాలేదు, మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదనేటువంటి విషయం వాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీని అనేక రకాలుగా దుష్ప్రచారాలు చేశారు. మీరు రకరకాలుగా దుష్ప్రచారాలు చేశారు. ఈ మైనార్టీలకు సంబంధించి కూడా ఇలా మైనార్టీలందరినీ కూడా మరి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేసుకోవాలనే పేరు మీద మీరు మైనార్టీలకు అనేక రకాలుగా మీరు చేసి ఇలా ఓట్లు వేసుకున్నారు కదా. అది మరి ఏంటి? అది ఇలా సమాధానం చెప్పాలి. డెఫినెట్గా మీ పాలన పట్ల తెలంగాణ ప్రజలు విసిగెత్తిపోయినరు. ఇందులో దానికి ఫలితమే ఈ పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రెండవది, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఏదో బూడిదయింది, ఇంకోటి అయింది అని ఇలా చాలా విచిత్రంగా అసలు ఒక రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు కావు. దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనేక ఉదాహరణలు ఉన్నాయి. పార్లమెంట్లో గతంలో అనేక పార్టీలు కూడా ఖాతాలు తెరవలే. మీరు ఒక్కసారి ఆ పార్టీ చూడండి. 2 సందర్భాల్లో కూడా 2 సందర్భాల్లో కూడా 2 సార్లు జరిపినటువంటి ఆప్ ఎన్నికలలో మీరు చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నది ఏంటంటే 2015లో ఆపు 70 స్థానాల్లో 62 గెలిచింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్లో 7 స్థానాలను కోల్పోయింది. 19లో కోల్పోయింది కదా, మళ్ళీ శాసనసభలో కూడా రేవంత్ రెడ్డి అన్నట్టు కోల్పోవాలి. కానీ 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆపు 70కి 62 స్థానాలు సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చిందనేటువంటి విషయం తెలియంది కాదు. ఈ ఎన్నిక అనేటువంటిది చాలా విచిత్రంగా 2 కూటముల మధ్య, అంటే మోదీ ప్రధానమంత్రి కావాలన్నా రాహుల్ ప్రధానమంత్రి కావాలన్నా, అట్లాగే ఏ కూటమిలో లేనటువంటి పార్టీలను ప్రజలు ఈసారి కన్సిడర్ చేయలేదనేటువంటి విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ కూటమిలో లేనటువంటి బీజు జనతాదళ్ ఒరిస్సాలో చాలా నష్టపోయింది, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నష్టపోయింది, ఉత్తరప్రదేశ్లో బీఎస్పీ నష్టపోయింది, తమిళనాడులో ఏడీఎంకే నష్టపోయింది, తెలంగాణలో మేము నష్టపోయినాం, మహారాష్ట్రలో మిగతా చూస్తే కూటమిలు ఉన్నందుకు అనేక మంచి ఫలితాలు వచ్చినటువంటి సందర్భాలు కూడా చూసినాం. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ఏదో బీఆర్ఎస్ పార్టీ తక్కువ వచ్చినందుకు బూడిదైపోయింది అనేటువంటి మాటలు ఇది అధికార మదంతో మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప ఒక రాజకీయ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కావనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ చాలా స్పష్టంగా మేము చెప్పేది ఏంటంటే ఇవాళ బీజేపీ ఎదగడానికి, ఇవాళ 8 సీట్లకు ఎగబాకడానికి రేవంత్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానాలే కారణం. ఇవాళ బీఆర్ఎస్ చాలా శక్తి వంచన లేకుండా కొట్లాడింది. శక్తి వంచన లేకుండా మేము అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి మేము మహబూబాబాద్లో కానీ వరంగల్లో కానీ భువనగిరిలో కానీ నాగర్ కర్నూల్లో కానీ మీరు చూస్తూ ఉన్నారు కదా ఓట్ల శాతం ఎట్లా వచ్చిందని, మేము ఎట్లా ఫైట్ చేసినాం,
ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాలు ఇలా అన్ని నియోజకవర్గాల్లో కూడా మేము చాలా స్పష్టంగా శక్తి వంచన లేకుండా కేసీఆర్ గారు బస్సు యాత్రలేని మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మా నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రజల్లోకి పోయినాం. ప్రజల్లోకి చెప్పినాం. కానీ బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఒక బలమైనటువంటి గొంతుగా ఉండాలని మేము చెప్పినటువంటి విషయాన్ని ప్రజలు సరైనటువంటి రీతిలో అర్థం చేసుకోలేదు. చేసుకోకుండా 2 కూటములకి మాత్రమే ఎన్నిక, ఇది కేసీఆర్ గారి ఎన్నిక కాదు, ఇది హరీష్ రావు ఎన్నిక కాదు, ఇది కేటీఆర్ ఎన్నిక కాదని ఈ పార్టీలే ప్రచారం చేసినాయి. సిద్దిపేటలో కూడా అట్లే విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. ఇది హరీష్ ఎన్నిక కాదు, ఇంకొక ఎన్నిక, ఇది కేటీఆర్ ఎన్నిక కాదు, ఇంకొకరి ఎన్నిక అనేటువంటి ప్రచారం చేసి ప్రజల్లో రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేటువంటి పని చేసింది. కాబట్టి ఇలా 2 కూటములకు ఉన్నటువంటి వాళ్ళకి ప్రజలు ఓటు వేసి ఇలా ఇచ్చారు. అయినా మనం చూస్తూ ఉన్నాం ఈ 2 కూటములకు సంబంధించి కూడా మనం ఒక్కసారి చూస్తే 10 స్టేట్లలో గుండు సున్నా వచ్చింది. 10 స్టేట్లలో ఎన్డీఏకు గుండు సున్నా వచ్చినటువంటి విషయం మనకు అందరికి కూడా తెలుసు. అట్లాగే 13 రాష్ట్రాల్లో ఇండియాకు ఖాతాలు తెరవలేదు. 18 మంది కేంద్ర మంత్రులు 13 మంది కేంద్ర మంత్రులు ఓడిపోయింది. 63 సిట్టింగ్ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది. అంటే 2 కూటములు కూడా దేశవ్యాప్తంగా ప్రజలకి సంతృప్తికరమైనటువంటి పాలన గతంలో కాంగ్రెస్ ఇవ్వలేదు, 10 ఏళ్లలో బీజేపీ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధ, ఆవేదన, ఆక్రోశం ఇలా ప్రజల్లో చాలా స్పష్టంగా కనబడ్డది. అందుకే ఏ 2 కూటములకు కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ లేకుండా ఇతర పార్టీలతో మద్దతుతో ప్రభుత్వాలు ఏర్పరిచేటువంటి స్థాయి రావడమే కేసీఆర్ గారు చెప్పినటువంటి విషయాన్ని ఇలా చాలా స్పష్టంగా ఇలా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉన్నాయి. ఈ 2 రాజకీయ పార్టీలు కూడా ప్రజలకి సరైనటువంటి పరిపాలన ఇవ్వలేదు అనేటువంటి విషయం అర్థమవుతూ ఉంది. అందుకే బీజేపీ ఓన్గా నాకు 400 ఇవ్వండి, భాష మీద పెత్తనం చేస్తా, తిండి మీద పెత్తనం చేస్తా, మతానికి సంబంధించినటువంటి అనేక తెస్తా, ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తా అని చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీకి ఇవాళ మీరు ఏ బిల్లులు చేసినా పాస్ కావడానికి అవసరమైనటువంటి మెజారిటీ మీకు ఇవ్వమని ఇవాళ భారతదేశ ప్రజలు వీరోచితమైనటువంటి తీర్పు ఇచ్చారనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా డెఫినెట్గా ఇవాళ మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. రోజు మమ్మల్ని శాపనార్థాలు పెట్టే బదులు 2 పార్టీలు కలిసి ఇవాళ బీఆర్ఎస్ను గొంతు నొక్కడానికి, బీఆర్ఎస్ను లేకుండా చేయడానికి 2 పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మీరు 1000 మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా, 1000 మంది మోదీలు వచ్చినా తెలంగాణలో బీఆర్ఎస్ను మీరు ఏమీ చేయలేరనేటువంటి విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. మేము ఒక రాజకీయ పార్టీగా, ఒక ఉద్యమ పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా ఇవాళ అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు ఇచ్చి ప్రజల కన్నీళ్లలో కష్టాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాదన్న తెలంగాణను సాధించి గులాబీ జెండా ఎగిరేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మీరు ఏదో బీఆర్ఎస్ను ప్రజల నుంచి విడదీస్తాం, ఒంటరి చేస్తాం అని చేసేటువంటి ప్రయత్నాల్ని మీరు మానుకోవాలి. ఇలా అమరవీరుల గురించి కూడా మీరు చాలా చెప్పారు. అమరవీరులకు మీరు ఏం చేయలేదు, మేము చేస్తామని. మొన్న ఇచ్చిన అమరవీరుల లిస్టులలో ఎన్ని తప్పుల తడకలున్నాయో అందరం కూడా చూసినాం. అమరవీరులకు సంబంధించిన లిస్టులే సరైనటువంటి రీతిలో తయారు చేయలేనటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. మేము అమరవీరులను గౌరవిస్తాం, ఉద్యమకారులను గౌరవిస్తాం అంటే ఉద్యమంలో లేని వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా మనకి ఇదంతా కూడా కనబడతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు రుణమాఫీ అన్నారు, ఇంకొకటి అన్నారు, అవన్నీ కూడా అమలు చేయండి. మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ప్రజలు మీకు మెరుగైన పరిపాలన కావాలని మీకు అధికారం ఇచ్చరు, అటువైపు దృష్టి పెట్టండి తప్ప రోజు బీఆర్ఎస్ పార్టీని శాపనార్థాలు పెట్టడం వల్ల మీరే దిగజారుతారు. మీ ప్రభుత్వం ఎవ్వరు పడగొడతారని మీ అంతలో మీరే గేరింతలేస్తున్నారు. మీ ప్రభుత్వాన్ని ఏం పడగొట్టరు. మీరు మెరుగైన పాలన చేయండి, మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురండి, ప్రజలకు సౌకర్యాలు కల్పించండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రఘునందన్ రావును గెలిపించడానికి బీజేపీ అభ్యర్థుల నియోజకవర్గాలలో ఆల్మోస్ట్ అందరి మంత్రులు విప్పుల నియోజకవర్గాలలో మీ మెజారిటీ తగ్గిపోయింది 6 నెలల్లో. ఇలా మా గురించి ఎట్లా మాట్లాడతారు మీరు? ఇలా సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్ ఈ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించుకోవడానికి ముఖ్యమంత్రి గారు
ఇండైరెక్ట్గా పనిచేసిండు. అందుకే డమ్మీలను పెట్టిండు మీరు, అందుకే అవి గెలిచినాయి. అంటే ఇలా 8 సీట్లు బీజేపీకి రావడం అని అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ఇండైరెక్ట్గా పనిచేసిండు కాబట్టి ఆ 8 సీట్లు వచ్చినాయి. వాళ్ళకి ఆ స్థాయి లేదు. ఇలా అటు అంట కాగడానికి ఇటు అంట కాగడానికి పనికొస్తుంది అనేసి 8 అటు గెలిపించిండ్రు, 8 ఇటు గెలిపించిండ్రు. ఇలా మాకు అలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలు ఏ తీర్పునైతే ఇచ్చిండ్రో దాన్ని శిరస వహిస్తాం, డెఫినెట్గా శిరస వహిస్తాం. మా తప్పులన్నీ మేము ఎక్కడెక్కడ జరిగినాయో వాటిని సమీక్షించుకుంటాం, ముందటికి వెళ్తాం, మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేస్తాం. శ్రీనారాయణ రెడ్డి గారు ఒక మాట అంటారు, సముద్ర కెరటం నాకు ఆదర్శం పడినందుకు కాదు, పడి లేచినందుకు. మాకు కూడా అలాంటివి ఆదర్శాలుగా తీసుకుంటాం. ఒకసారి పడిపోయినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది, బీఆర్ఎస్ పార్టీ ఊడ్చుకపోతుంది అని చెప్పేటటువంటి ఈ జోకర్ గాళ్ళు, బ్రోకర్ గాళ్లను మేము సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ అనేక కష్ట నష్టాల నుంచి పుట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు ఏం లేదు. అయినా ప్రజలు దీవించిండ్రు, ఉద్యమం నడిచింది. ప్రజల ఆశీర్వాదంతో 24 సంవత్సరాలు ఈ పార్టీని నడిపించినాం. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. ఎమ్మెల్యేలు 2 ఎంపీలు 10 మంది ఎమ్మెల్యేలతోని 100 ఎమ్మెల్యేల వరకు గెలుచుకున్నాం. అయినా 10 ఏళ్ళు మీరు కూడా ఏం లేరు కదా. ఎందుకంత ఎగిరి పడుతుండ్రు, ఎందుకంత మిడిచిపడుతుండ్రు? అధికారం శాశ్వతమా? చూస్తున్నాం కదా రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో. నవీన్ పట్నాయక్ 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపతిగా ఉన్నాడు. ఏమైంది? ఏదైనా ప్రజా తీర్పును ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును నాయకులు స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. ఏదైనా స్వీకరించగలగాలి, స్పోర్టిగా తీసుకోవాలి.